హాయ్ గైస్, వెల్కమ్ టు పవియమ్మ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 బ్యాంగిల్స్ తీసుకొని 3 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకోండి. దానికి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టేసుకోండి. దాని తర్వాత 4 బ్యాంగిల్స్ తీసుకోండి. దానికి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టేసుకోండి సింగిల్గా. కుందన్స్ ఏవి యూస్ చేశానంటే ఎల్లో కలర్ ఐ షేప్ కుందన్, ఎల్లో కలర్ రౌండ్ షేప్ కుందన్ అండ్ మెరూన్ కలర్ ఐ షేప్ కుందన్ తీసుకున్నాను. గ్లాసీలో వచ్చేసి మూన్ షేప్ గోల్డ్ తీసుకున్నాను. సింగిల్ బ్యాంగిల్కి ఎల్లో కలర్ మ్యాట్ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు ఏదైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ గురించి డౌట్స్ ఉన్నా, మెటీరియల్ గురించి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా చాలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ మీకు అందించాలి. తర్వాత ఎల్లో బ్యాంగిల్కి వచ్చేసి 4 సైడ్స్ మనం లోటస్ ఫ్లవర్ వేసుకోవాలి, స్టిక్ చేసుకోవాలి. అండ్ లోటస్ కోసం నేను గ్లాసీ గోల్డ్ మూన్ షేప్ కుందన్ అండ్ మెరూన్ ఐ షేప్ కుందన్ యూస్ చేస్తున్నాను. మనం కుందన్స్ మీద కుందన్ స్టిక్ చేసేటప్పుడు B7000 బ్లూ అయితేనే బెటర్, అదే యూస్ చేయండి, అదే స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత మూన్ షేప్ కుందన్స్ రెండిటి మధ్యలో ఒక ఎల్లో రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి. అలాగే 4 సైడ్స్ స్టిక్ చేసుకోండి లోటస్. అండ్ మీరు ఇంకొక కామెంట్ కూడా చేయొచ్చు, మీకు ఏదైనా కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వీడియో చేస్తాను. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ బిగినర్స్ ఉంటే తెలుసుకుంటారు. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ చేశాక వెంటనే యూస్ చేయకండి, అది 1 డే వదిలేయండి డ్రై అవ్వడానికి. అది డ్రై అవుతేనే బాగుంటుంది, లేకపోతే స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి. దాని తర్వాత 4 సైడ్స్ మనం స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్ గ్యాప్స్లో ఎల్లో కలర్ ఐ షేప్ కుందన్ మ్యాట్ది స్టిక్ చేసుకోండి. నేను ఎలా అయితే స్టిక్ చేసుకుంటున్నానో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను నీట్గా చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తున్నాను, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. మీకు నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నట్టు కనిపించినా మీరు చెప్పొచ్చు. అలానే లాస్ట్లో మన బ్యాంగిల్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ 4 సైడ్స్ గ్యాప్స్ ఫిల్ చేశాక కుందన్స్ మీద నేను B7000తో ఎలా అయితే కుందన్ స్టిక్ చేసుకుంటున్నానో మీరు కూడా అలాగే స్టిక్ చేసుకోండి. నేను ఒక పేర్ వదిలి ఇంకో పేర్ మీద స్టిక్ చేసుకుంటున్నాను, మీరు కూడా అలాగే స్టిక్ చేసుకోండి. మనం మొత్తం పేర్స్కి స్టిక్ చేసుకుంటే అది గజిబిజిగా కనిపిస్తుంది. అంతే అండి, మన బ్యాంగిల్ రెడీ అయిపోయింది. మన బ్యాంగిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు కావాలి అంటే ఇంకెందుకు లేటు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంతవరకు వీడియోని ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ అండి.